Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయినప్పటికీ ఈ 2 ఏళ్ల కాలం నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది చాలా తక్కువ. అసలు చెప్పాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన దాన్ని కంటిన్యూ చేసినా ఇంకా బాగా ఉండేది. కానీ వీళ్ళు చేస్తుందంతా కూడా రివర్స్లో ఉండి మార్పు అని చెప్పేసి టోటల్గా తెలంగాణని భ్రష్టు పట్టిస్తున్నారండి. ఇక అది కాస్త పక్కన పెట్టేస్తే వచ్చిన 2 ఏళ్ల కాలంలో వీళ్ళ టార్గెట్ ఒకటేనండి. ఎంతసేపు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని ఎట్లా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా ఎలాంటి కేసులు పెట్టి జైల్లో వేయాలని ఇదే ఆలోచన తప్పించి మిగతా లేదు. అన్నీ లొట్టపీస్ కేసులు, ఒక్కటి కూడా రుజువు కాని కేసులను పెడుతూ ఇంత వీళ్ళేదో దోచుకున్నారని అడ్డగోలు మాటలు మాట్లాడుతూ అలాంటి మాట్లాడి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా మరి రుజువు చేయొచ్చు కదా, కానీ ఒక్కటి రుజువు కాలేదు. ఇటు కాళేశ్వరంలో కావచ్చండి, విద్యుత్ సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, పోతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, దేంట్లో రుజువు కాలేదు కదా. రుజువు ఉండి ప్రూవ్ చేస్తే అప్పుడు కోర్టు ఏదైనా శిక్ష విధిస్తే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తప్పు చేశారని ప్రజలు నమ్ముతారు. అంతేగాని మీకుగానే కేసీఆర్ తప్పు చేశారని ఎట్లా నిర్ణయిస్తారు? ఓ ముఖ్యమంత్రి ఏమన్నా న్యాయ వ్యవస్థనా, లేదంటే సిపి సజ్జనార్ గారు ఏమన్నా న్యాయ వ్యవస్థనా? అరే బాబు, మీరు అడ్డగోలు మాటలు మాట్లాడి ఇప్పటికే ప్రజలలో చులకనైపోతున్నారు. ఇంకా ఇలాంటి అవాకు చవాకు మాటలు కేసీఆర్ మీద మాట్లాడుతూ అతన్ని స్థాయిని తక్కువ చేయాలని చూపెడితే ప్రజలు మీ స్థాయిని ఎక్కడికి తీసుకెళ్తారనేది మీకు మున్ముందు కనబడుతుంది. అది మీరు చూస్తూ ఉండండి. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు చుక్కలు చూపెట్టకపోతే చూడండి మీ పరిస్థితి ఎలా ఉంటుందనేది అప్పుడు చూస్తారు మీరు. ఏది ఏమైనప్పటికీ అన్ని లొట్టపీస్ కేసులు పెట్టి మీరు బీఆర్ఎస్ని, మరీ ముఖ్యంగా కేసీఆర్ని వేధించాలని ఎంత చూసినా ఏమీ చేయలేరు. అర్థం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దినేష్ గంగసాని.